ఇంతే అండి, ఆకు పులిహోర అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు అన్నంలోకే కాదు ఇడ్లీ దోశలకు కూడా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఈరోజు అయితే ఉత్త ఆకు పులిహోర రుద్దుతున్నానండి. దీంట్లో మంచివన్నీ ఏర్పించుకోవాలి, గుడ్డు అట్లాంటివి ఏదన్నా ఉంటే పడేసేసేవాలి. ఇలా పండువి అలాంటివన్నీ వేస్టేజ్ అంతా పడేసి మంచిగా ఏర్పించుకొని కడిగి కట్ చేసి పెట్టుకునేసేవాలి. సిర్రాకుతో కూడా చేసుకోవచ్చండి, ఇలాగా టేస్ట్ బాగుంటుంది. అయితే ముదురు కాడలు కట్ చేసి లేత కాడలతో కూడా చేస్తానండి. కాడల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, నేను దాన్ని కూడా తీసుకుంటానండి. ఆకైతే నీట్గా కడిగేసానండి. ఇందులోనే కొద్దిగా టమాటా, చింతపండు, కొత్తిమీర అవి కూడా కడిగి కట్ చేసి పెట్టుకునేసాను. కొద్దిగా నూనె పోసి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎర్రగడ్డ వేస్తున్నాను. కొద్దిగా వేగాక కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ బాగా కలుపుకోవాలి. బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఆకు టమాటా వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి 2 విజిల్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదైతే ఉడికిపోయేసిందండి, మరి మెత్తగా ఏం ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది నీళ్ళన్నీ వంచేసి పప్పు గుద్దితో మెత్తగా మెదుపుకోవాలి. లేదనుకుంటే మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా చేసుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు ఇదైతే ఉడికిపోయేసిందండి, మరి మెత్తగా ఏం ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. వేసి వేడెక్కాక ఆవాలు, నేనైతే తాలింపు కోసం కొద్దిగా పప్పు దినుసులు, ఎండుమిర్చి 2 ఒడిమి తీసుకున్నానండి. ఈ ఒడిమి మీ దగ్గర లేకపోతే ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఎర్రగా వేయించుకోండి. కొద్దిగా కరివేపాకు, తెల్లగడ్డ ఫ్లేవర్ మేము ఎక్కువ ఇష్టపడతాం, కొంచెం తెల్లగడ్డ వేసుకుంటున్నానండి. వేసేసుకున్నాను. అయిపోయినాయండి. ఇప్పుడు వేగుతూ ఉంటే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇంతే అండి, రెడీ అయిపోయేసింది. అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు అన్నంలోకే కాదు ఇడ్లీ దోశలకు కూడా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి, బాయ్.